హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహర్షన్ మామ్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను మార్నింగ్ లేవగానే బయట లోపల చెత్త ఊడ్చేసుకుంటున్నాను. చెత్త ఊడ్చేసిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటానండి. ఈరోజైతే తొలి ఏకాదశి కదా, అందుకు పూజ చేసుకుందామని, అంటే రోజు చేసుకుంటాను, ఇవాళ కొంచెం మంచిగా చేసుకుందాం అనేసి కొంచెం తొందరగానే లేచి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చెత్త ఊడవడం అయితే అయిపోయింది. నాకు మార్నింగ్ లేవగానే భక్తి పాటలు పెట్టుకొని పని చేసుకోవడం అలవాటు. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో కామెంట్లో చెప్పేయండి. తర్వాత అయితే నేను బయట వాటర్ పోసి కడిగేసుకుంటున్నాను. ఇక తర్వాత అయితే మాఫ్ కూడా పెట్టేసుకుంటున్నాను. కిచెన్ క్లీనింగ్ అయితే నైట్లే చేసేసుకుంటానండి ఎవ్రీడే. తర్వాతకైతే బయట కడిగాను కదా, అక్కడైతే ఆరిపోయింది. ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. మాకైతే చిన్నగానే ఉంటుందండి, కాబట్టి మా ఫ్రంట్ సైడ్ చిన్నగానే ఉంటుంది కాబట్టి చిన్న ముగ్గే వేసుకుంటున్నాను. నాకు చిన్న చిన్న ముగ్గులే వచ్చండి, పెద్ద ముగ్గులు ఏం రావు. తర్వాతకైతే గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇది వీడియో కొంచెం సరిగ్గా రాలేదు, ఇగ్నోర్ చేసేయండి, ఏమనుకోకండి. ఫస్ట్ కదా, కొంచెం భయం వేస్తుంది, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. నైట్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను పూజ సామాన్లు. ఇక అవి తీసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే మా బాబు వచ్చి నాకు గంట కావాలమ్మా అని తీసుకెళ్తున్నాడు, మా చిన్నోడు. ఇంకొకటి కూడా ఉందండి, పెద్ద పటం, దాన్ని అయితే ఈరోజు తీయలేదు. ప్రస్తుతానికి ఇవి మాత్రమే తొందరగా పూజ చేసుకుందామని ఈ పటాలు మాత్రమే క్లీన్ చేసుకొని గంధం పసుపు కుంకుమ పెట్టేసుకొని పూజ చేసుకున్నాను. ఇక పిండి దీపాలు కూడా పెట్టుకున్నానండి ఈరోజు, ఎందుకంటే తొలి ఏకాదశి కదా, సో అందుకని పిండి దీపాలు కూడా వెలిగించుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని వచ్చాను. ఈరోజు మా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ దోశ అయితే వేస్తున్నాను. మీరు మీ ఇంట్లో ఏం చేసుకున్నారో బ్రేక్ఫాస్ట్ కామెంట్లో చెప్పండి. ఇదే అండి ఈరోజు నా చిన్న వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
Please subscribe my channel. Thanks for watching.